వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెయ్యబోయే కర్రీ కుండపిండి కూర. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత నేను ఉల్లిపాయ తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయ సరిపోతుంది. నాకు తగ్గినంత కారం వేసుకోవాలి కాబట్టి నేనైతే కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. దాని తర్వాత మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కదా, సాల్ట్ అయితే తీసుకోవాలి. సో కొన్ని ఇంగ్రీడియంట్స్తోని మనం ఈజీగా చేసేయచ్చు. ఒక గిన్నెలోకి ఈ ఆకునంతా మనం తీసుకొని చూడండి, ఇలా మనము వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి. సో వాటర్లో బాగా కడుక్కున్న తర్వాత మనము కర్రీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. నేను వాటర్ తీసుకొని ఇందులో బాగా వాష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఆకు తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి సో ఇవి కరిగిపోతాయి అన్నమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇవి అయితే నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా అయితే బాగా దీంట్లో వాటర్ నుంచి తీసి నేను గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత తగినంత పచ్చిమిర్చి తీసుకొని అందులో ఉప్పు వేసి మనం మిక్సీకి పట్టుకోవాలి. దాని తర్వాత నేను కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కాయినాక నేను జీరా, సో మనకి టేస్ట్కి తగ్గట్టు జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ వేసుకొని మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఈ ఆకుకూర తినడం వల్ల మన లేడీస్కి కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకొని తిని చూడండి. దాని తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇంతకుముందు నేను మిక్సీలో పట్టుకున్నాను కదా, అదైతే పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంతే అండి, బాగా మగ్గాలి. సో ఆయిల్లో మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత నేను ఈ కడిగి పక్కకు పెట్టుకున్న ఈ ఆకుని మనం ఈ ఫ్రైలో వేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో బాగా మనం కలుపుకోవాలి. సో ఇది మంచిగా మిక్స్ అయితే మనకి టేస్ట్ అవుతుంది అనమాట. ఇందులో మనం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపితే ఇలా ఫ్రై అవుతుంది. సో ఈ కర్రీ పొడి పొడిగా అవుతుంది అనమాట. చపాతీలో కానీ రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.